పులి, అయితే ఎలాగైనా వాళ్ళని పట్టుకోవాలి. వాళ్ళని పట్టుకోవడం వల్ల మనకేం ఉపయోగం మేడం? ఉపయోగం ఉంది పులి. వాళ్ళని పట్టుకుంటే మన ఇంట్లో షూటింగ్ పెట్టమని వాళ్ళని ఎవరు పురమాయించారో తెలుస్తుంది. వాళ్ళని పట్టుకుంటే అసలు ఈ ఆట వెనుక ఉన్న వాళ్ళెవరో తెలుస్తుంది. ఈ ఆలోచన బాగానే ఉంది మేడం, కానీ వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు. టైం చూస్తే తక్కువగా ఉంది. మనం ఏం చేసినా బాబుగారు వాళ్ళని కోర్టుకు తీసుకెళ్లే లోపే చెయ్యాలి. అయితే ఒక పని చేయి పులి. ఏంటి మేడం? తప్పదు పులి, ఇంతకంటే వేరే దారి కనిపించడం లేదు. మేడం, టెన్షన్లో మీరేం చేస్తున్నారో మీకు అర్థం కావడం లేదు. అలా చేయటం చాలా రిస్క్ మేడం. వద్దు మేడం, నా మాట వినండి. లేదు పులి, నువ్వే నా మాట విను. అవతల నా భర్త, మావయ్య, అన్నయ్యలు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. నా ఆడబిడ్డలు ఇంట్లో బాధపడుతున్నారు. ఏ కుటుంబం అయితే బాగుండాలని, ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకున్నానో ఆ కుటుంబం మొత్తం ఇప్పుడు శోకసంద్రంలో ఉంది. ఈ పరిస్థితుల్లో నేను ఆలోచించలేను. అవకాశం కోసం ఎదురు చూస్తూ కాలాన్ని వృధా చేయలేను. నా కుటుంబానికి వచ్చిన కష్టం కంటే నేను చేయబోయే పని నాకు కష్టం కాదు. ఎంత రిస్క్ అయినా పర్వాలేదు, నాకు ఏం జరిగినా పర్వాలేదు. నాకిప్పుడు వేరే ఆప్షన్ లేదు పులి. వెళ్ళి చెప్పింది చేయి పులి. ఈవిడేంటి ఓ గోర్లు గురికేసుకుంటుంది? టెన్షనా ఏంటి? మేడం, ఏంటి? టిఫిన్ ఏమైనా తీసుకురమ్మంటారా? టిఫినా? అంటే గోర్లు తింటున్నారు కదా, ఆకలేస్తుందేమో అని. ఏంటి వెటకారమా? లేదు మేడం, సిన్సియర్గానే అడిగా. టిఫిన్ వద్దు, కానీ నా బెడ్రూమ్లో రివాల్వర్ ఉంటుంది, తెచ్చి పెడతావా? రివాల్వరా? దేనికి మేడం? నిన్ను కాల్చి పారేద్దామని. నేనేం తప్పు చేశాను మేడం? తప్పు చేయడం కాదు, నస పెట్టేస్తున్నావు. నా మూడేంటో తెలుసుకోకుండా వచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ విసిగించేస్తున్నావు. నేను గోళ్లు కొరుక్కుంటున్నది ఆకలితో కాదు, టెన్షన్లో ఉన్నాను. టెన్షన్ పడితే ఆ సూర్యకాంతం వాళ్ళు పడాలి, కానీ మీకెందుకు మేడం టెన్షన్? ఆ సూర్యకాంతం ఫ్యామిలీ మొత్తం మర్డర్ కేసులో ఇరికించారు. వాళ్ళ కుటుంబం పరువుని రోడ్డుకి ఇడ్చేశారు. ఆ సూర్యకాంతానికి మనశ్శాంతి లేకుండా చేశారు. ఇంకేంటి మేడం? మిమ్మల్ని జైల్లో పెట్టించిన చిన్న కారణానికి ఏకంగా మర్డర్ చేసేసి, వామ్మో! సోనా, మళ్ళీ నేను మర్డర్ చేశాననే మాట అంటే నేను నిన్ను నిజంగానే మర్డర్ చేస్తాను. ఆ పింకీని భాస్కర్ గాడే మర్డర్ చేశాడని అందరూ చెప్తున్నారు కదా. మీ స్కెచ్లు జనాలకేం తెలుస్తాయి, మీడియాకేం తెలుస్తుంది మేడం? అంటే ఈ మర్డర్ నేనే చేశానని నీ నమ్మకం కదా? నమ్మకం అంటే మీ గ్రేట్నెస్ గురించి నాకు తెలిసినంతగా ఎవ్వరికి తెలియదు కదా. నువ్వు నా గ్రేట్నెస్ గురించి చెప్పినట్టు లేదు. ఎలాగో ఒకలా నన్ను ఈ మర్డర్ కేసులో ఇరికించేలా ఉంది. అది కాదు మేడం, ఇంకా సూర్యకాంతం ఇంట్లో ఏం మిగిలిందని మీరు టెన్షన్ పడుతున్నారు? ఆ సూర్యకాంతం ఇంకా మిగిలే ఉంది కదా. అంటే ఆమెను కూడా చంపేద్దామనేగా? నేను ఇంత చేస్తే ఆ సూర్యకాంతం సైలెంట్ గా ఎందుకుంది? సైలెంట్ గా ఉందంటే ఏం చేయలేక చేతులెత్తేసినట్టేగా, ఓడిపోయినట్టేగా. సముద్రం వెనక్కి వెళ్ళింది అంటే సునామీ అయ్యి ముందుకు వచ్చి ముంచేయబోతుందని అర్థం. ఆ సూర్యకాంతం ఏదో ఒక యాక్టివిటీ చేస్తుంటే మనం ఏం చేయాలో ఆలోచించడానికి ఉంటుంది. కానీ సైలెంట్గా ఉంటే తనేం చేస్తుందో మనకెలా తెలుస్తుంది?
సోనా, నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఆ సూర్యకాంతం గారికి ఫోన్ చేసి ఆవిడిప్పుడు ఏ స్టెప్ తీసుకుంటున్నారో కనుక్కోమంటారా మేడం? డెఫినెట్ గా నీకు అర్థం ఇచ్చే సోనా, అందులో అనుమానమే లేదు. కానీ నా చేతుల్లో చనిపోవు. అదే నేను నీకిచ్చే సలహా. సారీ మేడం, నన్నేం చేయమంటారో చెప్పండి. ఆ సుబ్బు గారిని కిడ్నాప్ చేసి మనం దాచినప్పుడు వాణ్ణి వెతుక్కుంటూ సూర్యకాంతం వచ్చింది కదా. అవును మేడం. అప్పుడు నీది చైనా నాది చైనా అంటూ నీకు పులిహోర కలిపాడు చూడు, వాడెవడు? పులి మేడం. అబ్బో, పేరు బాగానే గుర్తుపెట్టుకున్నావే. అవును మేడం, నా కెరియర్ మొత్తంలో వాడంత నసగాన్ని ఎక్కడా చూడలేదు. అందుకే పేరు గుర్తుండిపోయింది. ఇప్పుడు వాడి గురించి ఎందుకు మేడం? ఆ పులిగాడికి నువ్వు లైన్ వెయ్యి. మేడం, మరీ అంత సతీ సావిత్రి ఎక్స్ప్రెషన్ ఇవ్వకు. నిన్ను వాడికి నిజంగా లైన్ వేయమనట్లేదు, జస్ట్ సోపు వెయ్యి అంటున్నా. దేనికి మేడం? ఆ సూర్యకాంతం ప్రతి ఆలోచన, ప్రతి మూమెంట్ ఎవరికి తెలిసినా తెలియకపోయినా వాడికి తెలుస్తుంది. అందుకే వాణ్ణి పట్టుకుంటే సూర్య ఏం చేయబోతుందో తెలుస్తుంది. నీ అందంతో వాడికి గాలం వేస్తే వాడి నోటి వెంట నిజాలు వాటంతట అవే బయటకొచ్చేస్తాయి. అందమా? నేను అందంగా ఉండనని మీరే అంటారు కదా. కరెక్టే, కానీ నిన్ను చూసి వాడు మెలికలు తిరిగాడు కదా. అంటే వాడికి నువ్వెక్కువే కాబట్టి పని అయిపోతుంది. ప్రొసీడ్ అయిపో. అంటే మేడం, ఇలాంటి పనులు నాకు అస్సలు అలవాట్లేదు. హ, నీ పాము మెలికలు నా దగ్గర కాదు, వాడి ముందు తిరుగు. బయలుదేరు. ఇదిగో ఈ కాస్ట్యూమ్స్ కాస్త చేంజ్ చేసి కోతి పిల్లలా కాకుండా ఆడపిల్లలా వెళ్ళు. కూర్చో సూర్య, కూర్చో. కూర్చో సూర్య. ఏంటండి ఇక్కడ కూర్చోబెట్టారు? డైనింగ్ టేబుల్ దగ్గర ఎందుకు కూర్చోబెడతారు? అన్నం పెట్టడానికి. కాదు, బిర్యానీ పెట్టడానికి. బిర్యానీయా? హా, కష్టపడిపోయి వచ్చిందని ఈవిడ గారికి బిర్యానీ. ముందు నువ్వు బిర్యానీ తినాలి. లేదు, ముందు పీసులే తినాలి. ఏంటోదినా ఇది? మీ ఆడపడుచు ప్రేమతో పెడుతున్న బిర్యానీ మేడం. కరెక్ట్ గా చెప్పావు పులి. మీ అన్నయ్యల్ని బయటికి తీసుకురావడం కోసం నువ్వెంత కష్టపడుతున్నావు. అన్ని చోట్ల తిరగాలంటే నీకు శక్తి కావాలి కదా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! అయ్యయ్యయ్యయ్యయ్యయ్యో! ఎంత ప్రేమ, ఎంత సెంటిమెంటు! ఇప్పటి వరకు సినిమాల్లో గాని సీరియల్స్ లో గాని ఎక్కడా చూడలేదు మేడం. ఫస్ట్ నుంచి మీరు సూర్య మేడంతో ఇలాగే ప్రేమగా కలిసి ఉంటే మీకు ఇలాంటి పరిస్థితులే ఉండేవి కావు. అసలు ఇలాంటి పరిస్థితులు మన కాంపౌండ్ లోకే వచ్చి ఉండేవి కావు. అంటే ఏంటి పులి? మా భర్తల్ని ఎలాగైనా బయటకు తీసుకురావాలని కాకా పట్టడానికి బిర్యానీ పెడుతున్నాం అనుకున్నావా? హ, ఆ మాట నేనంటాం లేదండి, మీరే అంటున్నారు. అయినా సూర్య మీద ప్రేమ మాకిప్పుడేంటి, ఎప్పటినుంచో ఉంది. అయినా ప్రేమలో అభిమానాలు ఎప్పుడు పడితే అప్పుడు రావు, సందర్భాన్ని బట్టి వస్తాయి. అవసరాన్ని బట్టి వస్తాయిలేండి. నువ్వు తిను సూర్య. ఆయన పోలీస్ స్టేషన్లో ఉంటే నేనెలా తినగలను దినా? వాళ్ళు బయటికి రావాలంటే నువ్వు బలంగా ఉండాలి సూర్య. నీకోసమే చేశామని చెప్తున్నాం కదా, తిను. ఈవిడేంటి అశోకవనంలో సీతాదేవిలాగా అలా కూర్చుంది? బావగారు కనబడకుండా పోయారని బెంగ. వదినా, రండి భోజనం చేదురుగాని. హా, కట్టుకున్నవాడు కష్టాల్లో ఉంటే మీలా బిర్యానీలు తినడం నా వల్ల కాదమ్మా. ఈవిడ వాలకం ఏదో తేడాగా ఉందే. వదినా, చాలొదినా. ఆకలి చంపేస్తుంది. ఆ సూర్యకాంతం ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటే తిందామని చూస్తుంటే నువ్వు రావద్దునా, నువ్వు తినవద్దునా అంటుందే తప్ప ఒక్క ముద్ద మింగదు. హ, ఎంతసేపని వెయిట్ చేస్తావు? ఏమండి, సేమ్ బిర్యానీయా స్పెషలా?
అదే హా. మ్మ్. ఉండాల్సిన క్యారెక్టర్ అండి బాబు మీరు. సూర్య నువ్వు తిను. పాపం ఎప్పుడు తిందో ఏంటో, నేను వెళ్ళి పెద్దతిని పిలుచుకొస్తాను. ఆవిడిప్పుడు రారులేండి, బిర్యానీ తినడంలో బిజీ అండి. బిజీనా? బిర్యానీ తింటుందా? ఆహా, ఆ, అంటే అక్క ఆకలికి తట్టుకోలేదు. అందుకే పొయ్యి మీద ఉండగానే కొంచెం తీసి పక్కన పెట్టుకుంది. ఆ, అయ్యో తినకుండా లేస్తున్నావేంటి సూర్య? మీరు కూర్చోండి వదినా. మేమా? కూర్చోండి, కూర్చోండి, కూర్చోదినా. ముందు మీరే భోజనం చేయాలి. నేను ఈ ఇంటికొచ్చిన కోడల్ని. నన్ను మీరు చూసుకోవడం కాదు, నా ఆడబిడ్డలైన మిమ్మల్ని నేను చూసుకోవాలి. తినండి. మేడం, నేను ఇంటికి వెళ్తాను. సరే పులి. ఆ. అబ్బా సోనా, ఎంత అందంగా ఉన్నావే. ప్రపంచం గుర్తించలేదు కానీ మామూలు అందం కాదు. నీ అందాన్ని చూసి తట్టుకోలేక అద్దం పగిలిపోతుందేమో అనిపిస్తుంది. ఏయ్, ఎవరు నువ్వు? నేను మేడం సోనా. ఏంటి అలా ఉలిక్కిపడ్డారు? చీర కట్టుకున్న ఏలియన్ ఎవరో నా ఇంట్లోకి వచ్చిందేమోనని భయపడ్డాను సోనా. ఏం చేస్తున్నావు సోనా? ఫస్ట్ టైం చీర కట్టుకున్నా కదా మేడం, సిగ్గేస్తుంది. నాకు భయం వేస్తుంది సోనా. ఆ, ఏ శారీలో నేను అందంగా లేనా? ఆ డ్రెస్సులో 3 అంగుళాలే ఉండేదానివి. శారీ కట్టావు కదా, 6 అంగుళం పెరిగినట్టు అనిపిస్తోంది. నీకు శారీ ఎందుకు కట్టించానో తెలుసు కదా? మీ అవసరం కోసం. నీకు జీతం ఇచ్చే వాళ్ళ కోసం ఉపయోగపడే అవకాశం ఎప్పుడో కానీ రాదు సోనా. అలాంటి ఛాన్స్ నీకిప్పుడొచ్చింది, వాడేసుకో. నువ్వు వాడేసుకో. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ పులిగాడు కుక్క పిల్లలా నీ వెనక తిరగాలి, నీ ప్రేమలో మునిగి తేలాలి. ఆ సూర్యకాంతం ఏం చేస్తుందో, దాని ప్లాన్ ఏంటో వాడి దగ్గర నుంచి నువ్వెప్పటికప్పుడు తెలుసుకొని తీరాలి. ఖచ్చితంగా మేడం, నా అందంతో పిచ్చెక్కిస్తా. నువ్వు పిచ్చెక్కించకర్లా, నిన్ను చూస్తేనే పిచ్చి పట్టేస్తుంది. మేడం, ఇప్పుడే వెళ్ళాలా? ఏ, పంతులు గారిని పిలిపించి ముహూర్తం పెట్టించాలా? కాదు మేడం, నేనా పెళ్లికాని ఆడపిల్లని, ఆ పులిగాడేమో ఆవురావురమంటున్న మగాడు. సిచ్యువేషన్ డిమాండ్ చేసి అటు ఇటు అయితే నీ డెలివరీ ఖర్చు నేను పెట్టుకుంటానులే సోనా. మేడం, లేకపోతే నిన్ను పంపిస్తున్నది వాణ్ణి నీ మాయలో పడేసుకోవడానికి, నువ్వు వాడి మాయలో పడ్డానికి కాదు. పో. ఏంటో ఈవిడ ఈ రకంగా కూడా వాడేస్తుంది. కాపాడండి, నన్ను కాపాడండి, కాపాడండి.
ఏంటి పరిగెత్తుకుంటూ వస్తున్నావు? నైట్ వాకింగా? నైట్ వాకింగ్ ఏంట్రా బుర్ర తక్కువ వెదవా. ఇది వాకింగ్ కాదండి, రన్నింగ్. రౌడీలు నా వెంట పడుతున్నారండి. ఎందుకు? నా అందాన్ని దోచేద్దామని. చూడు చైనా, నా పేరు చైనా కాదు, సోనా. అదే చూడు సోనా, రౌడీలు వెంట పడుతున్నారన్నావు, బాగుంది. కానీ నా అందం దోచేస్తున్నారు అన్నమాట నువ్వు అనొచ్చా? ఏంటమ్మా, నేను అందంగా లేనా? లేనా అంటే ఓకే, తప్పనిసరి పరిస్థితుల్లో తప్పదు. మళ్ళీ ఏమైంది? ఏదో పెద్ద శబ్దం వినిపించిందండి. మీకొక విషయం తెలుసా? చీమ చిటుక్కుమన్నా నేను ఉలిక్కి పడతాను. అయితే ఇలాగే గట్టిగా పట్టుకునుండో, ఏం పర్లేదు. ఏమైంది? సిగ్గేస్తుంది. మనలో మనకు సిగ్గేంటి? మనలో మనం అంటున్నావు, మనం ఒకటా ఏంటి? కాదా ఏంటి? నువ్వు అను, తాజ్ మహల్ పక్కన నీకో తాటాకు తాజ్ మహల్ కట్టిస్తా. తాటాకా? తాటాకు కాకపోతే కొబ్బరాకు. ఊర్లో మనకి కొబ్బరి తాట ఉందిలే. అవును, ఎప్పుడు మిడ్డీలు చెడ్డీలు వేసుకుని తిరిగేదానివి, కొత్తగా చీర కట్టావేంటి? నిజం చెప్పనా? నీకోసమే. బిస్కెట్టా? కాదు, ఫ్యాక్ట్. నీది చైనా నాది చైనా అన్నప్పటి నుంచి నీ గురించే నేను ఆలోచించడం మొదలుపెట్టాను. నువ్వు ప్రపోజ్ చేస్తే ఓకే చెప్పాలని వెయిట్ చేశా, కానీ నువ్వెప్పుడు నన్ను కలవలేదు. ఎలా కలుస్తావమ్మా? నేనేమో మా మేడం దగ్గర బిజీ, నువ్వు మీ మేడం దగ్గర బిజీ. అవును, బేసిక్గా ప్రేమికులకి పెద్దవాళ్ళు అడ్డొస్తారు, కానీ మనకి మన మేడంలే అడ్డు. అయ్య బాబోయ్, లవర్స్ అంటుంది. అంటే ఈ పిల్ల మనకి ఫిక్స్ అయిపోయినట్టే ఉంది. నిజంగా నేను మా మేడం దగ్గర మానేద్దాం అనుకుంటున్నాను. ఏ? ఆవిడ పద్ధతులు నాకు అసలు నచ్చట్లేదు. నాకు అసలు నచ్చట్లేదు. అందుకే ఉద్యోగానికి రిజైన్ చేసి మనసిచ్చిన వాడితో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను. అనుమానం లేదు, ఈ పిల్ల గట్టిగా ఫిక్స్ అయిపోయింది. బేబీ. బేబీయా? మధ్యలో వాడేవాడు? లవర్స్ అలాగే పిలుచుకుంటారు. అవును, మీ మేడం నువ్వు ఆ కృష్ణానగర్ ఇంద్రానగర్ తెగ తిరిగేస్తున్నారు. నువ్వు మీ మేడం కూడా తిరిగారు కదా, దేనికి? మా మేడం అక్కడికి ఎందుకు తీసుకెళ్ళిందో నాకు అస్సలు తెలీదు. కానీ మా మేడం అక్కడికి ఎందుకు వెళ్ళిందో నాకు తెలుసు. దేనికి వెళ్ళిందంట? అంటే ఇది మీ పర్సనల్ మ్యాటర్ అనుకుంటే చెప్పొద్దులే. నువ్వే నా పర్సనల్ అయిపోతున్నప్పుడు మన మధ్య పర్సనల్ ఎందుకుంటాయి? మా ఇంట్లో ఆ సినిమా హీరోయిన్ మర్డర్ జరిగింది కదా, ఆ డ్రామా ఆడించింది మీ మేడమే అని మాకు తెలుసు. నాకు ఆ డౌట్ వచ్చి నేను ఆవిడ దగ్గర మానేద్దాం అనుకుంటున్నాను. నువ్వు ఇప్పుడప్పుడే మానేయొద్దు. ఏ? మీ మేడం ఏం చేస్తుందో, ఏం ఆలోచిస్తుందో ఎప్పటికప్పుడు నాకు చెప్పు, తర్వాత మా మేడం చూసుకుంటుంది. తప్పకుండా, మనం లవర్స్ కదా. కాకపోతే మీ సూర్య మ్యామ్ ఏ స్టెప్ తీసుకుంటుందో నువ్వు చెప్తే దానికి తగ్గ ఇన్ఫర్మేషన్ నేను పాస్ చేస్తూ ఉంటా. ఏం లేదు బేబీ, మా ఇంట్లోకి సినిమా వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళల్లో మెయిన్ వాళ్ళని పట్టుకుంటే అసలు ఈ నాటకం ఆడించింది ఎవరు, దాని వెనకాలన్న అసలు సూత్రధారి ఎవరో పట్టుకోవచ్చని మా మేడం ప్లాన్. అయితే మళ్ళీ మా మేడంకి డప్పేనా? సరే, నేను వెళ్తాను. అప్పుడేనా?
దగ్గరలోనే మా ఇల్లు. ఒక్కసారి మా ఇల్లు చూద్దుగాని రా. చిల్లెప్పి ఎప్పుడు రావాలో నాకు బాగా తెలుసు. ఆ, ఆ, ఆహా. ఈ చైనా పిల్ల నిజంగానే మనల్ని ప్రేమిస్తుందా, లేదా మన దగ్గర ఇన్ఫర్మేషన్ లాగడానికి బిస్కెట్ వేస్తుందా? చచా, చూడ్డానికి అమాయకురాల్లా ఉంది. మన గ్లామర్కి పడిపోయింది. ఆ కళ్ళల్లో తెలిసిపోతుంది. గ్లామర్ మిస్ అవ్వకుండా, హెయిర్ స్టైల్ చేంజ్ అవ్వకుండా మెయింటైన్ చేయాలి.